హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ ఆధ్యాత్మికమైన ఎంతో అద్భుతమైన దేవాలయాన్ని చూపిద్దామనుకుంటున్నాను. దేవాలయం శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం. ఈ దేవాలయానికి వెళ్లే దారి ఇదంతా. ఇక్కడ బోర్డు కూడా ఉన్నది చూడండి. చుట్టూ చెట్లతోటి ఎంతో అందంగా కనబడుతుంది చూడండి. ఈ దేవాలయము కృష్ణా టెంపుల్ రోడ్డు కూకట్పల్లిలో ఉంది. ఇది ఒక చిన్న గుట్టపై ఉంది. పైకి వెళ్లే దారిలో ఒక రాయి మీద నామము శంకుచక్రాలను చిత్రీకరించారు. రండి, మనము పైకి వెళ్ళి చూద్దాం. ఈ దేవాలయము ఒక చిన్న గుట్ట మీద ఉంది. ఇలా మెట్లెక్కి పైకి వెళ్ళాలి. మెట్ల దారికి ఇరువైపులా కూడా గోడల మీద ముగ్గులను చిత్రీకరించారు చూడండి. ఎంతో అద్భుతంగా ఉంది. చుట్టూ వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఎంతో అద్భుతంగా ఉంది చూడండి. రాత్రి సమయంలో కూడా ఎంతో బాగుంది. విద్యుత్ దీపాలతో ఎంతో అందంగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ రాతి మీద శ్రీకృష్ణుడిని చిత్రీకరించారు. అలాగే పక్కన మరో రాతి మీద శంకుచక్రాలు నామాన్ని చిత్రీకరించారు. చూడడానికి ఇది ఎంతో బాగుంది. ఇలా పైకి వెళ్ళడానికి కూడా మరో దారి ఉంది. మనం వెహికల్స్ అవి పైన పార్క్ చేసుకుని పైనుంచి కూడా వెళ్ళవచ్చు. ఇక్కడ చిన్న కోనేరులా పెట్టి దానిలో శ్రీకృష్ణుని కాళిందమర్ధిని ఇలా పెట్టారు చూడండి. ఇది ఎంతో బాగుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోండి. ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉంది. రూమ్స్ కూడా ఉన్నాయి. మనకు కావాలి అంటే ఈ కళ్యాణ మండపాన్ని బుక్ చేసుకోవచ్చు కూడా. ఈ దేవాలయంలో జరిగే కార్యక్రమాలన్నీ ఈ విధంగా ఉన్నాయి. బోర్డు కూడా పెట్టారు చూడండి. ఇక్కడ గోశాల కూడా ఉంది. రండి, ఇంకా ఆలయ ప్రాంగణానంతా చూద్దాం. చుట్టూ ఎన్నో మొక్కలతో ఎంతో అందంగా ఉంది. ఆలయం చిన్నదైనా కూడా ఎంతో అద్భుతంగా ఆహ్లాదకరంగా ఆధ్యాత్మికంగా ఉంది. ధ్వజస్తంభం ఉన్నది చూడండి. రండి, ఇంకా ప్రధాన ఆలయం లోపలికి వెళదాం. ఆలయ ప్రాంగణము స్తంభాలతో నిర్మితమై ఉన్నది చూడండి. ఇక్కడ ఎడమవైపున ఈ ఆలయం యొక్క కార్యాలయం ఉన్నది చూడండి. ఆలయం వెలుపల ప్రాకారం అంతా చూద్దాం రండి. చుట్టూ కూడా విగ్రహాలతోటి ఎంతో బాగుంది చూడండి. ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి. దర్శించుకోండి అందరూ. దేవాలయం చుట్టూ కూడా గార్డెన్ ఉంది, చూద్దాం రండి. ఇక్కడ ఎన్నో రకాలైన పూల మొక్కలు ఉన్నాయి. మందారము, చామంతి, గులాబీలు, నూరువరహాల పువ్వులు ఉన్నాయి. ఈ గార్డెన్ అంతా కూడా పుష్పాలతో ఎంతో అందంగా ఉంది.
ఇక్కడ ఒక చిన్న మండపంలో శ్రీకృష్ణుని ప్రతిష్ఠించారు, దర్శించుకోండి. ఇక్కడ కూడా శంకుచక్రాలు నామం ఉన్నాయి చూడండి. ఆలయం లోపలికి వెళదాం రండి. ఆలయం లోపల గోదాదేవి, రుక్మిణి, రాజ్యలక్ష్మీదేవి అమ్మవారులతోటి ప్రధాన స్వామివారైన వేణుగోపాల స్వామివారిని కూడా దర్శించుకుందాం రండి. ప్రాంగణం అంతా చూడండి, చాలా బాగుంది. ఇక్కడ గరుడాల్వారు ఉన్నారు, దర్శించుకోండి. ఇదే వేణుగోపాల స్వామి వారి మండపం, దర్శించుకో. ఇక్కడ రుక్మిణీదేవి ఉన్నారు, దర్శించుకోండి. ఇక్కడ సత్యభామాదేవి కూడా ఉన్నారు చూడండి, దర్శించుకోండి. రాజ్యలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారు. దేవాలయం లోపల కూడా రంగవల్లులను తీర్చిదిద్దారు. ఇక్కడ గోశాల ఉంది చూడండి. అవుట్ సైడ్ ఫుడ్ పెట్టరాదు వీటికి. మీరందరూ కూడా దర్శించుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్.